హాయ్! హలో! నమస్తే, వణకం, ఆదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. ఇన్ కేస్ నువ్వు నన్ను అన్నలా ఫీల్ అయితే నేను నీకు తమ్ముడిలా చెప్తున్నా. చాలా జాగ్రత్తగా విను. 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కొచ్చావు కదా! సోషల్ ఏదో ఒకటి రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మీ స్కూల్‌లో టీచర్స్ దిద్దారు. కానీ నీ 10థ్ క్లాస్‌లో మాత్రం దిద్దే వాళ్ళు ఎవరో తెలుసా? మెయిన్ టీచర్సు. అండ్ పబ్లిక్ పేపర్‌లో నీకు దిద్దేటప్పుడు ప్రతి క్వెషన్‌కి కూడా ఎందుకు ఆ మార్క్స్‌లు వేసావనుకోని సెపరేట్‌గా ఒక బాక్స్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మంచి మార్క్స్ వచ్చాయనుకో దాన్ని ఇంకొక ఇన్‌స్ట్రక్టర్ వచ్చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. కాబట్టి సోది రాసి మార్క్స్ తెచ్చేసుకుంటాను అని అనుకుంటే మాత్రం ఖబర్దార్, జాగ్రత్త. 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కొస్తున్నావు కాబట్టి సోషల్ గురించి క్లారిటీగా చెప్తా, చాలా జాగ్రత్తగా విను. అయితే 10థ్ క్లాస్ సోషల్ పాస్ అవ్వడం డెడ్ ఈజీగా ఉంటది. కానీ పాస్ అవ్వడంతో పాటు మంచి మార్క్స్ తీసుకొని రావాలంటే ఒక రకంగా ఉంటది. అది 80 కంటే మార్క్స్ నువ్వు ఒకవేళ తీసుకొని రావాలని అనుకుంటే మాత్రం నువ్వు డెఫినెట్‌లీ హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటది. ఇన్ కేస్ 10థ్ క్లాస్ సోషల్‌లో మంచి మార్క్స్ నువ్వు తీసుకొని రావాలి అని అనుకుంటున్నావు కదా! సరే చెప్తాను చూడు. నువ్వు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 9థ్ క్లాస్‌లో ఎలాగో ఖాళీగా ఉన్నావు కదా! 9థ్ క్లాస్ ఒకవేళ నువ్వు బాగా చదువుంటే నువ్వు ఏం చేస్తే మంచిది? నువ్వు ఏం చేస్తే నీకు మంచి మార్క్స్ వస్తాయి అనేది క్లారిటీగా చెప్తా విను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కి ఇప్పుడే కదా వచ్చావు. సోషల్ గురించి ఫస్ట్ అండర్‌స్టాండ్ చేసుకో. సోషల్ అనేది ఒక థియరీ సబ్జెక్ట్, ఓకేనా? ఇది మామూలుగా మిగిలిన సబ్జెక్ట్ లాగా ఈ సబ్జెక్ట్‌కి ఉన్న అటువంటి కాన్సెప్ట్ ఏంటంటే లెసన్ మొత్తానికి కలిపి ఒక కాంటెక్స్ట్ ఉంటది. ఆ కాంటెక్స్ట్ అర్థమైపోతే అప్పుడు నువ్వు ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ నేర్చుకుంటావో దాని యొక్క విషయం నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైతుందా? ఇప్పుడు గాంధీ సత్యాగ్రహం అని చెప్పారనుకో, గాంధీ సత్యాగ్రహం అనుకుని ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ చెప్తే నీకేం అర్థం కాదు. లెసన్ మొత్తం ఓవరాల్‌గా ఏం చెప్తుందో, ఓకే ఇదో నేషనలిజం గురించి చెప్తుంది. ఓకే ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ గురించి చెప్తుంది అనే ఓవరాల్ కాన్సెప్ట్ అర్థమైతేనే నీకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. కాబట్టి ఇది థియరీ సబ్జెక్ట్ కాబట్టి వీలైతే నువ్వు ఏ థియరీ చదివినా, ఏ టాపిక్ చదివినా సరే ఓవరాల్‌గా ఏం చెప్తుందో ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే బావుంటది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, దీంట్లో కాన్సెప్ట్స్ అనేవి చాలా 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 తక్కువ. సో, కాన్సెప్ట్స్ అనేవి చాలా తక్కువ. నువ్వు ఫిజిక్స్‌లో గాని నువ్వు అబ్జర్వ్ చేసావనుకో, లైట్ అనే టాపిక్ నువ్వు నేర్చుకుంటే రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే అక్కడ ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉంటది. ఓకే. రే డయాగ్రామ్స్ నువ్వు డ్రా చేస్తున్నావు. అక్కడ రూల్స్ ఒక 4 రూల్స్ నేర్చుకున్నావు అంటే రే డయాగ్రామ్ నువ్వు ఏదైనా సరే సాల్వ్ చేయొచ్చు. దాని నుండి మిర్రర్ ఫార్ములా తీసుకొని, లెన్స్ ఫార్ములా తీసుకొని నువ్వు ఏదైనా సాల్వ్ చేయొచ్చు. లేదంటే నువ్వు ఇంకొక పని చేయి. ఇన్ కేస్ బయాలజీ తీసుకున్నావనుకో, హార్ట్ అనే టాపిక్‌ని నువ్వు తీసుకుంటే నువ్వు వెరీ సింపుల్. అక్కడ ఏముంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనుకుని తెలుసుకొని, ఓకే హార్ట్ యొక్క ఫ్లో ఏ రకంగా ఉంది, 4 చాంబర్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ నుండి వెళ్తుంది అనేది ఫ్లో తెలుసుకుంటే చాలు. అక్కడ ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అంతమైపోయింది. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇలా కాన్సెప్ట్ వైస్‌గా నువ్వు నేర్చుకుంటూ వెళ్తావంటే నీకు మళ్ళీ చెప్తున్నా చాలా లెస్ కాన్సెప్ట్స్ ఉంటాయి అబ్బా. కాన్సెప్ట్స్ ఏమి ఎక్కువ ఉండవు. చాలా తక్కువ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఎక్కువ లెసన్ మొత్తం సమ్మరీస్ మీద డిపెండ్ అవుతది తప్ప కాన్సెప్ట్స్ మీద చాలా తక్కువ. అయితే ఉన్నాయి. జాగ్రఫీలో కొన్ని చాలా తక్కువున్నాయన్నమాట. చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ యాస్ వెల్ యాజ్ జాగ్రఫీ కాకుండా ఎకనామిక్స్‌లో కొద్ది కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? పాలిటీలో చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నీకు మొత్తంగా చెప్తున్నా. మొత్తం టెక్స్ట్ బుక్ కలిపి ఒక 25% మాత్రమే కాన్సెప్ట్స్ ఉంటాయి. మిగిలినంతా కూడాను ఓవరాల్‌గా మన చుట్టూ జరిగేదే కదా అసలు. వీటన్నిటితో చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే నువ్వు థియరీని అర్థం చేసుకునే విధానం నేర్చుకున్నావు. అండ్ కాన్సెప్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కువగా బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. ఏవైతే పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకుంటే చాలు. కానీ నువ్వు ఇప్పుడు మేజర్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఎంత బాగా కాన్సెప్ట్ నేర్చుకున్నా, ఎంత బాగా థియరీ నేర్చుకున్నా, నీ మైండ్‌లో ఏమున్నా సరే ఆన్సర్ రైటింగ్ రాయాలబ్బా. నువ్వు బాగా ఆన్సర్ రైటింగ్ రాసే కేపబిలిటీ ఉంటే మార్క్స్ నీవే తీసుకొని వెళ్ళిపో. నిన్నెవ్వడు కూడా ఆపలేడు. నిన్నెవ్వరు ఆపలేరు. ఎందుకంటే ఎవరైతే బాగా ఆన్సర్ రాస్తారో వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఆన్సర్ రైటింగ్ అని ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్‌గా చెప్తున్నాం అంటే ఇక్కడ పారాగ్రాఫ్స్‌గా రాయాల్సి ఉంటుంది, పాయింట్‌గా రాయాల్సి ఉంటుంది. ఇచ్చిన కాంటెక్స్ట్‌ని కాంటెక్స్ట్ తగ్గట్టుగా రాయాల్సి ఉంటుంది. ఈ విషయం నీకు అర్థమైతే 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కి వచ్చిన చిన్న రేపటికి రేపుడే మొత్తం లెసన్ అన్నిటికి సంబంధించిన సమ్మరీస్ నేర్చుకొని, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని రేపటికి రేపు నీకు ఎగ్జామ్‌లో పెట్టిన ఆన్సర్ రైటింగ్ బాగుంటే నీకు ఈజీగా 85+ స్కోర్ వస్తుంది. చెప్తున్నాను కదా! బెట్టేసి చెప్తున్నా 85+ స్కోర్. ఇన్‌ఫాక్ట్ చెప్తున్నా 5 డేస్ చదివేసి 10థ్ క్లాస్ సోషల్ మొత్తం కూడా చదివి నువ్వు 85+ మార్క్స్ తెచ్చేస్తావు. నేను చెప్పిన ఈ కాంటెక్స్ట్ ప్రకారంగా నువ్వు చదువుకోగలిగితే. అంత పవర్‌ఫుల్ టిప్స్ ఇచ్చా. నీకు అంతగా నమ్మకం లేకపోతే 10థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రాసొస్తావు కదా! ఆ రోజు మళ్ళీ ఈ వీడియో చూడు. అన్న నువ్వు చెప్పింది చేసుంటే ఎంత బాగుండేదన్న అనుకుని నీకు ఫీలింగ్ అనేది పక్కా వచ్చేస్తది. అర్థమైంది కదా! ఇప్పుడు 9థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్‌కెళ్ళేటప్పుడు ఒకవేళ నువ్వు 9థ్ క్లాస్ సూపర్‌గా చదివావు. ఓకేనా? 9థ్ క్లాస్ సూపర్‌గా చదివేసావు. అలాంటప్పుడు నీకు 9థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో నుండి ఏ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ నీకు వచ్చేస్తున్నాయో చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా 9థ్ క్లాస్ నువ్వు సరిగ్గా సోషల్ చదవకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? 9థ్ క్లాస్ నువ్వు సోషల్ సరిగ్గా చదవకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకవేళ చదివుంటే మాత్రం ఈ విషయంలో నీకు చాలా హెల్ప్ అవుతది. ఎందుకు చదవకపోయినా ప్రాబ్లమ్ లేదంటే నేనున్నానురా. నేను టీచ్ చేసేటప్పుడు ముందు కాంటెక్స్ట్ అంతా కూడా చెప్తా. ఎందుకంటే సోషల్ చెప్పేటప్పుడు నీకు
ఫ్యూజులు ఎగిరిపోవాలా. ఓకే. నీకు శ్వాస చెప్పుడు అమ్మ బాబోయ్! ఎంత బాగా అర్థమైతుందా అనే ఫీలింగ్ వచ్చేయాల. కాబట్టి మిగిలిన కాంటెక్స్ట్ అంతా నేను చెప్పేసుకుంటాను. అండ్ ఈరోజు ఈ క్లాస్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్దనమాట. ఇన్ కేస్ నువ్వు గాని ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకో. ఆల్రెడీ నేర్చుకున్నావు కదా! నైన్త్ క్లాస్‌లో మీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంటుంది. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ టాపిక్కు నీకు నేషనలిజం అనే టాపిక్‌కి సంబంధించిన స్టార్టింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే నేషనలిజం అనే ఫీలింగ్ అనేది ఫ్రెంచ్ అనే నేషన్ నుండి పుట్టింది. నాజిజం అనే టాపిక్ ఉంటది. అది ఇక్కడ నీకు హెల్ప్ అవుతుంది. సోషలిజం అనే యూరోప్ ఉంటది. అక్కడ సోషలిజం అనే కాన్సెప్ట్, ఇక్కడ నేషనలిజం ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ అనేది నీకు హెల్ప్ చేస్తుందనమాట. సింపుల్‌గా ఒకటే ఒక మాట ఏమేం టాపిక్స్, ఏమేం పదాల చుట్టూ తిరుగుతుందంటే నేషనలిజం అనే ఫీలింగ్‌కి అండ్ రెవల్యూషన్ అనే ఫీలింగ్ చుట్టూ తిరుగుతుంటది. సో, ఈ 2 పాయింట్స్ నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇన్ కేస్ జాగ్రఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసుకుంటే ఇండియాకి సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? నీకు ఐలాండ్స్ ఏమున్నాయి? లేకపోతే వెస్ట్ కోస్ట్, ఈస్టర్న్ కోస్ట్‌లో ఏ రకంగా ఉన్నాయి? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ లేకపోతే హిమాలయస్, ప్లెయిన్స్, థార్ డెసర్ట్ ఇవి ఉన్నాయి కదా! ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను రిసోర్స్ అండ్ డెవలప్‌మెంట్ అనే టాపిక్ కింద నువ్వు నేర్చుకుంటావు. కాకపోతే అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఏముండదు. ఓకేనా? అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఏముండదు. సింపుల్‌గా ఏదో అలా అలా సర్దేస్తామనమాట. నీకు క్లైమేట్, డ్రైనేజ్ అనే టాపిక్‌లో డ్రైనేజ్‌లో ఇండియన్ రివర్స్ గురించి చదువుకుంటావు. ఇక్కడ నువ్వు రివర్స్ గురించి ఏం పెద్ద చదువుకోవు. వాటర్ రిసోర్సెస్ అనే కాన్సెప్ట్‌లో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చదువుకుంటే తప్ప నువ్వు నైన్త్ క్లాస్ అంత డెప్త్‌గా ఏం ఉండదు. నైన్త్ క్లాస్ అంత స్ట్రాంగ్‌గా కూడా సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఓకేనా? క్లైమేట్ అనే టాపిక్‌లో నువ్వు ఏం నేర్చుకుంటావు తెలుసా? అక్కడ నీకు ఇండియన్ మాన్సూన్స్ ఎలా వచ్చాయనుకో నైన్త్ క్లాస్ నేర్చుకున్నావు. ఇక్కడ అదేం కాదు. అసలు ఎందుకు గ్లోబలైజేషన్ వచ్చేస్తుంది? ఎందుకు ఎంత ఎండలు వచ్చేస్తున్నాయి? ఇలా సింపుల్ టాపిక్స్ మాత్రం నేర్చుకుంటావు. సో, ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా ఏం హెల్ప్ అవ్వవు. ఒక రకమైన అప్లికేషన్ లాగా ఉంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ నువ్వు నైన్త్ క్లాస్‌లో డెమోక్రసీ నేర్చుకున్నావు కదా! ఇందులో పవర్ స్కేరింగ్ అనే కాన్సెప్ట్‌లో డెమోక్రసీ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. డెమోక్రసీ అనే కాన్సెప్ట్ పొలిటికల్ పార్టీస్‌లో నేర్చుకుంటాం. ఓకేనా? ఎలక్టోరల్ పాలిటిక్స్ దీంట్లో పాలిటిక్స్ ఎలా జరుగుతాయి? ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? అనే కాన్సెప్ట్‌ని ఈ పొలిటికల్ పార్టీలో జస్ట్ నేర్చుకుంటాం. అండ్ కాన్స్టిట్యూషన్ అనేది మన ఇండియాకి ఎలా డిజైన్ చేశారనే కాన్సెప్ట్‌ని ఫెడరలిజం అనే టాపిక్‌తో నేర్చుకుంటాం. మళ్ళీ చెప్తున్నా అక్కడున్న కాన్సెప్ట్ నువ్వు నేర్చుకోకపోయినా ఇక్కడున్న లెసన్ డైరెక్ట్‌గా వన్ షాట్ వింటే హ్యాపీగా అర్థమైపోద్ది. ఓకేనా? సో, ఈ పాయింట్. ఎకనామిక్స్‌లో స్టోరీ ఆఫ్ ఏ విలేజ్ పాలంపూర్ ఉంది కదా! అక్కడ నువ్వేం నేర్చుకుంటావు? పీపుల్ యాజ్ ఏ రిసోర్సెస్ అనే టాపిక్‌లో 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటది కదా! ల్యాండు, లేబరు, నెక్స్ట్ క్యాపిటల్, ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ 4 టాపిక్స్ నువ్వు నేర్చుకోకపోయినా మళ్ళీ చెప్తున్నా. నేర్చుకున్న ఒకటే, నేర్చుకోకపోయినా ఒకటే. ఇక్కడ మళ్ళీ నువ్వు డెవలప్‌మెంట్, సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటావు. పావర్టీ అనే కాన్సెప్ట్ పేదరికం కోసం నేర్చుకున్నావు. కానీ ఇక్కడ ఇదే టాపిక్‌ని పావర్టీని పోగొట్టాలంటే ఇండియన్ ఎకానమీని నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. మనీ అండ్ క్రెడిట్ బ్యాంక్స్ అనేవి ఎలా హెల్ప్ చేస్తాయి? ఓకేనా? బ్యాంక్స్ అనేవి ఎలా హెల్ప్ చేస్తాయి? సో, బ్యాంక్స్ డబ్బున్నోడికి ఎలా హెల్ప్ చేస్తుంది? డబ్బు లేనోడికి ఎలా హెల్ప్ చేస్తుంది? బ్యాంక్స్ అనేవే లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాంటివి ఏ రకంగా వచ్చేసి హెల్ప్ చేస్తాయి అనే కాన్సెప్ట్ నువ్వు నేర్చుకుంటావు. సో, నీకు పావర్టీ అంటే పేదరికం అంటే ఏంటో తెలిస్తే ఇలాంటి బ్యాంక్స్ లాంటివి వచ్చేసి పేదరికాన్ని ఎలా పోగొడతాయో తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా ఇవి నేర్చుకున్న ఒకటే, నేర్చుకోకపోయినా ఒకటే. ఈజీగా నువ్వు నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, నేను ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే నీకు ఒకవేళ నేను ఈ లెసన్స్ బాగా నేర్చుకున్నాను. నైన్త్ క్లాస్‌లో నేను బాగా నేర్చుకున్నానంటే నీకు మోస్ట్ వెల్కమ్. ఈ లెసన్ చదివేటప్పుడు ఆ ఫీల్ వస్తుంది. ఒకవేళ నేను నేర్చుకోలేదు, నాకేం లేదంటే మరీ మంచిది. లెసన్ చెప్పే టీచర్ మీకు చూసుకుంటారు హ్యాపీగా కూడాను. సరేనా? అయితే మళ్ళీ చెప్తున్నా 10థ్ క్లాస్ సోషల్ మంచిగా నువ్వు రాయాలంటే మాత్రం నీకు తెలియాల్సింది ఏంటో తెలుసా? సో, లెసన్ యొక్క కాన్సెప్ట్స్ అనేవి బ్రహ్మాండంగా చెప్పాలి. నీకు మళ్ళీ చెప్తున్నా లెసన్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్సలెంట్‌గా చెప్తేనే నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది థియరీ సబ్జెక్టు, ఇది థియరీ సబ్జెక్టు. ఈ పాయింట్ నువ్వు అర్థం చేసుకో. థియరీ సబ్జెక్ట్‌ని మంచిగా చెప్పకపోతే మాత్రం మొత్తం నాశనం అయిపోద్ది. నువ్వు నైన్త్ క్లాస్ చదవలేదు కదా అసలు సరిగ్గా. నైన్త్ క్లాస్ చదివినా చదవకపోయినా 10థ్ క్లాస్‌కి వచ్చినప్పుడు ప్రాబ్లమ్ అయిపోతుంది కదా! థియరీ గాని సరిగ్గా ఎవరైతే చెప్పకపోతారో కింద ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అనేవి మిస్ అయిపోతాయి. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అనేవి మిస్ అయిపోయాయో లాస్ట్‌కి ఆన్సర్ రైటింగ్ అనేది దెబ్బ అయిపోద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకు థియరీ మంచిగా చెప్పే టీచర్ దొరికితే ఓకే. దొరకకపోయారా చెప్తున్నా ఖడ్గం బ్యాచ్‌లో ప్రాణం పెట్టి చెప్పేస్తా. థియరీ అంతటిని కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా సోషల్ నేను చెప్పానంటే అలా మైండ్‌లో ఇలా ఉండిపోవాల్సిందే, ప్రింట్ అయిపోవాల్సిందే. సో, ఖడ్గం బ్యాచ్‌లో అలా చెప్పేస్తాను. ఆన్సర్ రైటింగ్ మళ్ళీ చెప్తున్నా. ఆన్సర్ రైటింగ్ కోసం రెగ్యులర్‌గా టెస్టులు పెడుతూ ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ అనేది నీకు ఉంటుంది ఖడ్గం బ్యాచ్‌లో. ఇన్ కేస్ నువ్వు గాని మేము చాలా తక్కువ మందిని మాత్రమే తీసుకొని ఖడ్గం బ్యాచ్‌లోన హ్యాపీగా మీ అందరిని పెట్టేసి సెల్ఫ్‌గా ప్రిపేర్ చేయించాలనుకుంటాం. ఇన్ కేస్ నువ్వుకు క్లాసెస్‌తో పాటు ఎక్స్‌ట్రా ప్రిపరేషన్ అంతా కావాలి. ఓకేనా? భాస్కర్ అని వాళ్ళ ట్యూషన్ అనుకుంటావు, భాస్కర్ అని వాళ్ళ క్లాసెస్ అనుకుంటావు, భాస్కర్ అని వాళ్ళ బ్యాచ్ అనుకుంటావు, ఫిజిక్స్ వాళ్ళ బ్యాచ్ అనుకుంటావు. నీ ఇష్టం నువ్వు ఏదైనా అనుకో. ఓకేనా? కొద్దిమంది ఉంటారు. ఈ కొద్దిమందికి మాత్రం స్పెషల్‌గా క్లాసెస్‌తో పాటు ట్రైనింగ్. ఇక్కడ మేజర్‌గా ఫోకస్ అంతా కూడా ట్రైనింగ్ మీద ఫోకస్ ఉంటది. సో,
కాన్సెప్ట్స్ బాగా నేర్చుకొని, థియరీ బాగా నేర్చుకొని, ఆన్సర్ రైటింగ్ చేసుకుంటా, సోషల్ దుమ్ము దులిపేస్తాను అనుకుంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ టు ది ఖడ్గం బ్యాచ్. సో, డిస్క్రిప్షన్‌లో ఖడ్గం బ్యాచ్ లింక్ ఉంటుంది. సో, యూజ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా యూజ్ చేసుకో. సరేనా? వచ్చేయి. రిజల్ట్‌ని మాత్రం గట్టిగా కుమ్మేద్దాం.